ఇది చూసాక మళ్ళీ వాళ్ళకి జోష్ వస్తుంది. సో అందరూ చూడండి సినిమా, నిజంగా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హైలైట్స్ అంటే ఏం లేదండి, అఖిల్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, మనల్ని ఏడిపిస్తాడు సీరియస్లీ. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు బాగున్నాయి. అవన్నీ ఇంక బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా. ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే అసలు అఖిల్ మూవీస్ పాత మూవీస్తో పోలిస్తే ఈ మూవీ టాప్ నాచ్ ఉందండి, టాప్ నాచ్ సీరియస్లీ. ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమాయే. భాగ్యశ్రీ అయితే ఫుల్, ఇప్పుడు మహానటిలో ఎవరు మన కీర్తి సురేష్ ఎలాగో, దాని తర్వాత నేను భాగ్యశ్రీ అంటాను. ఎక్స్ప్రెషన్స్ కానీ, డాన్స్ కానీ, ఎవ్రీథింగ్. ప్రతి సినిమాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేశారు కదా, మరి ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు భాగ్యశ్రీని చూసాక డెఫినెట్లీ ఇస్తారు. అసలు భాగ్యశ్రీ వల్లే సినిమా నడుస్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది అయ్యగారితో పాటు. అలాగే అయ్యగారిని తక్కువ చేయట్లేదు, ఆయన వీళ్ళిద్దరు కలిస్తేనే కదా ఏదైనా. అందుకే 3 years తర్వాత మంచి కంబ్యాక్ అంటారా? కంబ్యాక్ అండి, కంబ్యాక్. నేను ఎవరికైనా ఇదే మాట చెప్తాను, కంబ్యాక్ అండి. అంటే ఇంతకు ముందు చాలా మంది అఖిల్కి యాక్టింగ్ రాదని వాళ్ళు కదా, యాక్టింగ్ రాదు అని ఎందుకు అంటున్నారో తెలియదు, కానీ ఈ సినిమా చూసాక యాక్టింగ్ పరంగా అయితే నాకు చాలా నచ్చాడు. ఏదో మొహానికి రంగేసేస్తే మాస్ వచ్చేస్తుంది అని అనుకుంటారు చాలా మంది జనం, అది తప్పండి. అది రంగేయడమే కాదు, అందులో ఆ క్యారెక్టర్లో లీనమవడం కూడా, ఇతను లీనమయ్యాడు. సో బాగా వర్కౌట్ అయింది మాస్ కూడా. చాలా బాగుంది. అఖిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్కి బిగ్ కంగ్రాచులేషన్స్. గత సినిమాలు 5 సినిమాలు కూడా చూశాను, ఏ సినిమా కూడా నేను పాజిటివ్ రివ్యూ చెప్పిన దాఖలు లేవు అఖిల్కి. ఈ సినిమా మాత్రం చెప్పాల్సి వస్తుంది, చాలా బాగుంది సినిమా. మేజర్గా చూసుకుంటే అఖిల్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే లాస్ట్ ఫిల్మ్స్తో పోలిస్తే ఈ ఫిల్మ్ బెటర్, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది స్కిల్స్లో. ఇంకోటి ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయింది ఎంగేజింగ్. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్క్రీన్ ప్లేతోనే డైరెక్టర్ హిట్ కొట్టాడు అనిపిస్తుంది. ట్విస్ట్లు బాగున్నాయి సెకండ్ హాఫ్లో. అంటే ఫస్ట్ ప్రీ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ ఒక 45 minutes వరకేమో స్టోరీ కొంచెం లాగే ఉంది. బెటర్మెంట్ కనిపించింది అంతే. అంటే ఫుల్ ప్లెడ్జెడ్గా యాక్టింగ్ అనిపించలేదు నాకు. ఇంకా ఇప్పుడు ఎమోషన్ సీన్స్లో ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే నాకు చాలా బెటర్ అనిపించింది. భాగ్యశ్రీ ఓకే, జస్ట్ ఒక ప్రీవియస్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఆ ట్విస్ట్లు స్క్రీన్ ప్లేనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బాగుంది సెకండ్ హాఫ్లో. డ్రాబ్యాక్స్ అంటే ఇప్పుడు ఎమోషన్స్ ఇంకొంచెం వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకోటి ఫస్ట్ 40-45 minutes వరకు రెగ్యులర్గా సాగటం, అది కొంచెం మైనస్ అని. ఈ రెండు తప్పితే ఎక్కడ సినిమాలో మనకి మైనస్ పాయింట్స్ కనిపించాలి. బాగుంది. తమిళ బీజియం హైలైట్ మూవీకి. ప్రతి ఏదైనా సీన్ వస్తే చాలా వెనకాల నుంచి తమిళ బీజియం వినపడుతుంటే ఆ సీన్కి హై లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది సినిమా. హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే బాగుంది, ట్విస్ట్స్ బాగుంది, ఇవే హైలైట్స్.